హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఆర్. వెల్కమ్ టు మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనకి నిన్నే OnePlus Nord CE4 అని అయితే లాంచ్ అయింది. అండ్ దాని ప్రైస్ వచ్చేసి వితౌట్ ఆఫర్స్ మనకి 25,000కి అయితే పెట్టినారనమాట. అండ్ మనకి అందరికి తెలుసు దాని ఒక ప్రీవియస్ వర్షనే మనకి OnePlus Nord CE3 అనమాట. సో అసలు ఏమన్నా డిఫరెన్స్ వచ్చిందా లేకపోతే సేమ్ మొబైల్నే తెచ్చేసినారా? అసలు OnePlus Nord CE3 వర్సెస్ OnePlus Nord CE4 ఎలా ఉంటుంది ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫస్ట్ మనం డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ డిస్ప్లే చూసుకుంటే పెద్ద చేంజెస్ అయితే లేవు గైస్. హానెస్ట్లీ డిస్ప్లే వైజ్ చూసుకుంటే పెద్ద చేంజెస్ అయితే లేదు. రెండు మనకి AMOLED డిస్ప్లేనే, ఫ్లూయిడ్ డిస్ప్లేసే అండ్ 120 Hz రిఫ్రెష్ రేటే. సో డిస్ప్లే పరంగా చూసుకుంటే పెద్ద ఇంప్రూవ్మెంట్స్ అయితే మనకి ఏమీ లేదనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్, ఇక్కడ చేంజెస్ అయితే ఉన్నాయి మనకి. లుక్ పరంగా చూసుకున్నా, డిజైన్ పరంగా చూసుకున్నా మొత్తం చేంజెస్ అంతా మనకి కెమెరా డిపార్ట్మెంట్లో అయితే ఉందన్నమాట. OnePlus Nord CE3 చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. అండ్ దాంతో ప్రైమరీ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ అండ్ థర్డ్ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ అనమాట. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్లో మెయిన్ యూజ్ చేసిన సెన్సార్ వచ్చేసి సోనీ IMX890 ఈ సెన్సార్ అయితే యూజ్ చేసినారు. అండ్ ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 16 మెగాపిక్సెల్. అదే మనకి ఇప్పుడు OnePlus Nord CE4 లేటెస్ట్గా లాంచ్ చేసిన న్యూ వర్షన్ చూసుకుంటే బ్యాక్ సైడ్ ఓన్లీ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే పెట్టినారు. అండ్ దాంతో కూడా ప్రైమరీ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ అనమాట. అండ్ ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే దాంతో కూడా మనకి 16 మెగాపిక్సెల్. సో కెమెరా డిపార్ట్మెంట్లో ఫ్రంట్ కెమెరాస్లో మనకి అసలు ఏం పెద్ద చేంజెస్ అయితే లేవన్నమాట. అవుట్పుట్ సేమ్ అయితే ఉంటుంది. మెయిన్లీ బ్యాక్ సైడ్ కూడా ఆల్మోస్ట్ 50 మెగాపిక్సెలే, కానీ సెన్సార్ అయితే మార్చినారు గైస్. మనకి కొత్తగా వచ్చిన OnePlus Nord CE4లో వచ్చేసి సోనీ లైట్ 600 సెన్సార్ అయితే యూజ్ చేసినారు. ప్రీవియస్ జనరేషన్లో వచ్చేసి సోనీ IMX890 సెన్సార్ అయితే యూజ్ చేసినారు. సెన్సార్స్ మాత్రమే డిఫరెన్స్, మిగతా అంతా మనకి సేమ్ అయితే ఉంది. కానీ మనకి ప్రీవియస్ వర్షన్తో పోలిస్తే బ్యాక్ సైడ్ దీంతో ఇంకొంచెం పోర్ట్రేట్ షాట్స్ కానీ లైక్ కొంచెం కెమెరా యాంగిల్స్ కానీ కొంచెం ఇంకా బెటర్గా అయితే ఉంటుంది. స్లైట్లీ కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. ఇది మనకి కెమెరా డిపార్ట్మెంట్ వైజ్ చూసుకున్నాం. అండ్ ఇంకా మెయిన్ పార్ట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనకి ప్రీవియస్ జనరేషన్లో OnePlus Nord CE3లో వచ్చేసి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 782G ప్రాసెసర్ అయితే యూజ్ చేసినారు. అదే మనకి ఇప్పుడు లాంచ్ చేసిన OnePlus Nord CE4లో వచ్చేసి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేసినారు గైస్. పర్ఫార్మెన్స్ వైజ్ అయితే చాలా అయితే ఇంప్రూవ్ అయితే అయ్యింది. పర్ఫార్మెన్స్ మాత్రం లైక్ ఇక్కడ మాత్రం చిప్సెట్లో మాత్రం దానికన్నా బెటర్ పర్ఫార్మెన్స్ అయిన చిప్సెట్నే తీసుకుని వచ్చినారు. సో పర్ఫార్మెన్స్ మాత్రమే మనకి కొంచెం బెటర్గా అయితే ఉంటుంది గైస్ న్యూ వర్షన్లో. వెన్ కంపేర్ టు ప్రీవియస్ వర్షన్ మనకి OnePlus Nord CE4లోనే పర్ఫార్మెన్స్ ఇంకొంచెం బెటర్గా అయితే ఉంటుంది. అండ్ ఇంకా మెయిన్లీ బ్యాటరీ వచ్చేసి మనకి ప్రీవియస్ వర్షన్లో వచ్చేసి 5000 mAh మాత్రమే. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా 80 watts మాత్రమే. అదే మనకి ఇప్పుడు న్యూ జనరేషన్ అయిన OnePlus Nord CE4లో వచ్చేసి 5500 mAh అయితే ఉంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇంకా 20 watts అయితే ఇంక్రీజ్ అయితే చేసినారు. సో ఓవరాల్గా 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది గైస్ ఓవరాల్గా మనకి ప్రీవియస్ వర్షన్ అయిన OnePlus Nord CE3కి అండ్ ఇప్పుడు కొత్త వర్షన్ అయిన OnePlus Nord CE4కి డిఫరెన్స్ అయితే. అండ్ ఇక్కడ నాకు తెలిసినంతవరకు ఇక్కడ మనకి పెద్ద డిఫరెన్స్ అయితే మనం ఎక్కడ చూడం. ఓన్లీ పర్ఫార్మెన్స్లో, అది కూడా ఎవరైతే హెవీ యూజర్స్ ఉంటారో, హెవీ మొబైల్ని ఇంకా దాన్ని చంపేస్తూ ఉంటారో, సో వాళ్ళ ఏమన్నా డిఫరెన్స్ చూస్తారు. కానీ మేము మొబైలే పెద్ద యూజ్ చేయము, లైక్ ఏదో 2 hours 6 hours దాని లోపలే అనుకున్న వాళ్ళకైతే అసలు ఏమీ డిఫరెన్స్ అయితే అనిపిదు అనమాట. అస్సలు ఏమనిపిదు. కానీ ఓవరాల్గా చూసుకుంటే మనకి న్యూ వర్షనే కొంచెం బెటర్. ఎందుకంటే 25,000లో మనకి ఇంకా అడిషనల్ ఫీచర్స్ అన్నీ యాడ్ అయినాయి. అండ్ ప్రీవియస్ వర్షన్ అయిన OnePlus Nord CE3 కాస్ట్ కూడా 25,000 ఇప్పుడు కూడా. సో న్యూ వర్షన్ అనేది కొంచెం బెటర్ అన్నమాట. సో ఇవి డిఫరెన్స్. అండ్ మీకేమనిపించింది కింద కామెంట్ లైక్ చెప్పండి. అండ్ ఇంకా మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో నెక్స్ట్ లేటెస్ట్ వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. సో సీ ఇన్ అవర్ నెక్స్ట్ లేటెస్ట్ వీడియోస్. బాయ్ అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.